ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ నేతల హత్యల విషయంలో కేటీఆర్ జూపల్లి కృష్ణారావు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కొల్లాపూర్లో మంత్రి జూపల్లి ఫ్యాక్షన్ సంస్కృతికి తెరతీశారని కేటీఆర్ నిన్న ఘాటుగా విమర్శించారు. జూపల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఇవాళ మంత్రి జూపల్లి కౌంటర్ అటాక్ ఇచ్చారు. కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. నెంబర్ 1. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు. రేపే మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్. బుద్ధి జ్ఞానం ఉండాలి. మాట్లాడితే చదవడం గొప్ప కాదు. ఎంత గొప్పగా చదివింది గొప్ప కాదు. ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు. ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాలి, జ్ఞానం ఉండాలి. నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాలా. నీవు ప్రవీణ్ కుమార్ రా, 7 గంటల అడుగు వస్తా నేను. ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. 100% అంటే చట్టపరంగా ప్రజల పరంగా బహిరంగంగా ఏ శిక్ష పడుతుంది పడేటట్టు చేస్తాం.